వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మనందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పెరుగు కర్రీ చెప్పిన చేసే విధానం మీకు చూపిస్తాను. 1 కిలో పెరుగు తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పిండి తీసుకోవాలి, గోధుమ పిండి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను, చిటికెడు పసుపు, 1 చెంచా సాల్ట్ తీసుకున్నాను, అల్లం పేస్ట్ తగినంత, గరం మసాలా, రెడ్ చిల్లీ తీసుకున్నాను. పెరుగు తీసుకొని ఉండ లేకుండానే మిక్స్ చేసుకోవాలండి. పతలాంగా చేసుకోవాలి. చూడండి పతలాంగా చేసుకుంటున్నాను. ఉండలు అయితే మనకు బాగుండదు కాబట్టి పలచాంగా చేసుకోవాలి. దీంట్లో అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను. సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలా. పసుపు 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల పేస్ట్ కొద్దిగా, గోధుమ పిండి 2 చెంచాలు వేసుకుంటున్నాను. ఆనియన్ 1 కట్ చేసుకుని వేసుకుంటున్నాను. కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో. చూడండి కొత్తిమీర కూడా వేసుకోవాలి దీంట్లోనే. ఇవన్నీ వేసుకున్నాక ఇవన్నీ కలుపుకోవాలండి. బాగా మిక్స్ అయిపోవాలి ఇవన్నీ. చూడండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా మనం నీళ్ళు వేసి ఇంకొకసారి కలుపుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడు మనం మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసుకొని ఇవన్నీ ఉడికియాలండి. బాగా మగ్గాల ఇవన్నీ. గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను. గ్యాస్లో 2 నిమిషాలు మనకు ఇవి కుక్ చేసుకుంటే అయిపోతుందండి. మనకి కర్రీ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఇక్కడ కుక్ అయిపోయింది. ఇక్కడ మసాలాలను వేసుకుంటున్నాను. కొద్దిగా ధనాల మసాలా వేసి ఇవన్నీ కలుపుకున్నాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టాలండి. ఇది ఉడుకుతుంటుంది. అప్పుడు దాకా మనం పిండి కలుపుకోవాలా. నేను ఇక్కడేమో శనగపిండి వేసుకున్నాను, తగినంత సాల్ట్, తగినంత అది వంట సోడా వేసుకున్నాను, కొద్దిగా రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలా. ఇవన్నీ కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం నీళ్ళు వేసి మళ్ళీ కలుపుకోవాలా. ఉండలేకుండా కలుపుకోవాలండి. దీంట్లో మన బజ్జీలు కావాలి కదండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయి మన బజ్జీలు అనేది. చూడండి అంత బాగా పిండి అంతా బాగా కలుపుకున్నాను, ఉండలేకుండా కలుపుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలా. ఇక్కడ ఆయిల్ హీట్ అయిపోయిందండి మాది. చిన్న చెంచా తీసుకొని ఒక్కొక్కటి ఇలా మెల్లగా వేసుకోవాలండి. ఒకేసారి చేతిస్తే చేతితో చిట్టుతుంది మనకు. అన్నీ ఒక్కొక్కటి అట్నే వేసుకోవాలా. వేసుకున్నాక దీనికి మెల్లిగా మనం తిప్పుకోవాలండి. చూడండి మన బజ్జీలు అనేది బాగా కాలిపోయినాయి, బాగా ఎర్రగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేను తీసుకుంటున్నాను ప్లేట్లో. ఇవి తీసుకున్నాక మన కడాయి అనేది బాగా ఉడికిపోయింది కానీ దించుకున్నాక ఒకటి దీంట్లో వేసుకోవాలా. చూడండి అన్నీ ఒక్కొక్కటి అన్నీ వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపుకు పెట్టుకుంటాను నేను. ఇది నూనెలో మనం తాలింపు వేసుకోవాలా. ఉల్లిపాయలు వేసుకున్నాను, తెల్ల ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను, 2 ఒట్టి మిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి మనం కలుపుకున్నాక మళ్ళీ కరివేపాకు యాడ్ చేసుకోవాలా. ఇవన్నీ కలుపుకున్నాక మనం తాలింపు వేసుకోవాలండి. చూడండి ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.